తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలసి ఉన్న శ్రీ పట్టాభిరామాలయ కేంద్రంగా నడపబడుతున్న సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాల చండీశ్వరి అనే విద్యార్థినికి కోన చంద్రమౌళి హైమావతి దంపతుల దాతృత్వంతో వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి శ్రీరామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డిల చేతుల మీదుగా 3,000 రూపాయల ఆర్థిక చేయూతనందించారు. ఈ సందర్భంగా కొడవలూరు దామోదర్ రెడ్డిను మాట్లాడుతూ ప్రతిభావంతురాలై ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినికి ప్రోత్సాహకం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇదే విధంగా మన ముందు సీతారామ ధార్మిక సేవా సంస్థ మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు జరిపించాలని కోరారు. అనంతరం సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నామని, దాతలకు సహాయ సహకారాలతో మరెన్నో కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ప్రతినిధులు అందరం సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో హరీష్ రెడ్డి, వినయ్, నరేందర్ రెడ్డి, వంశీ తదితరులు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు మన దేవాలయం వేదికగా నడపడుతున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈనాడు ఒక విద్యార్థి, ఉత్తమ విద్యార్థి అయినటువంటి కాలా చండేశ్వరి అనే అమ్మాయికి ఆర్థిక చేయూత అందించాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థ కోన చంద్రమౌళి హైమావతి దంపతుల ఔదార్యంతో ఈరోజు ఆ అమ్మాయికు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినటువంటి ఆ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నతికి రావాలని, ఆ ఉన్నతికి వచ్చేదానికి మన రామచంద్రుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరిన్ని కార్యక్రమాలు కొనసాగించేటువంటి శక్తిని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ సెలవు. జై శ్రీరామ్. నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని కాలా చండేశ్వరి అనేటటువంటి విద్యార్థినికి కోన చంద్రమౌళి హైమావతి దంపతుల సౌజన్యంతో ఈరోజు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ ఆర్థిక చేయూత చాలా చిన్నదైనప్పటికీ ఆ విద్యార్థినికి ప్రోత్సాహకంగా ఉంటుంది అని, తదుపరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలని, ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతా శాతాన్ని పొంది భవిష్యత్తులో చాలా గొప్పవైనటువంటి అచీవ్మెంట్స్ని అందుకోవాలని చెప్పి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆశిస్తుంది. తదుపరి తను మంచి ఫలితాలను సాధించిన ప్రతిసారి మా సంస్థ చేయూతను అందించడానికి మా సంస్థ ప్రతినిధులు సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారికి, అలానే మా సంస్థ ప్రతినిధులైనటువంటి వినయ్, వంశీ, శ్రీరామసేన అధ్యక్షులైనటువంటి కొడవలూరు హరీష్ రెడ్డికి, అలానే నరేందర్ రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.